ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని జనాంగమా, ప్రతిరోజు ఉదయం ఒక ప్రత్యేకమైనటువంటి వాగ్దానముతో పరిశుద్ధాత్మ దేవుడు మనలను దర్శిస్తున్నాడు కదండి. మరి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి చక్కటి వాగ్దానం యోబు గ్రంథము 37వ అధ్యాయం 5వ వచనం. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప మంచి వాగ్దానం అండి. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయబోతున్నాడు. ఈరోజు నీ జీవితంలో శాపాన్ని అనుభవిస్తున్నావేమో, ఈరోజు నీ జీవితంలో ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావేమో, ఈరోజు నీ జీవితంలో శాపాన్ని అనుభవిస్తున్నావేమో. కానీ ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానం ఏంటిదో తెలుసా? గొప్ప మేలులు దేవుడు నీ జీవితంలో దాచి ఉంచున్నాడు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు గ్రహింపలేని గొప్ప కార్యాలు ఆయన జరిగించబోతున్నాడు. ఇన్ని రోజులు నీ జీవితంలో ఏ కార్యము కోసమైతే ప్రార్థన చేశావో, ఇన్ని రోజులు నీ జీవితంలో ఏ గొప్ప కార్యము కోసము నువ్వు ఆరాటపడ్డావో, ఇన్ని రోజులు ఏ గొప్ప కార్యము కొరకు నువ్వు ఉపవాసం ఉన్నావో, ఏ కార్యాల కొరకు నువ్వు దేవుని పాదాలు పట్టుకొని ఏడ్చావో, నీ కన్నీళ్లను చూసిన దేవుడు చక్కని వాగ్దానముతో నీ జీవితంలో ఊహించని గొప్ప కార్యాలను దేవుడు జరిగించబోతున్నాడు. భయపడుతున్నావా? వేదన పడుతున్నావా? ఏంటి నాకు ఈ పరిస్థితి, ఏంటి నాకు ఈ వేదన, ఏంటి నాకు ఈ దుఃఖం? అందరి జీవితాలు బాగున్నాయి కదా, నా జీవితం ఏంటి? అందరి పిల్లలు సెటిల్ అయిపోయారు కదా, నా పిల్లలు సెటిల్ అవ్వట్లేదేంటి? అందరి పిల్లలకు వివాహాలు అయిపోయినాయి కదా, నా పిల్లల వివాహాలు ఏంటి అని ఆలోచిస్తున్నావేమో, దిగులు పడుతున్నావేమో, బాధపడుతున్నావేమో, పెట్టుకుంటున్నావేమో. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న చక్కని వాగ్దానం. ప్రియా చెల్లి, ప్రియ తమ్ముడా, ప్రియ దేవుని జనాంగమా, మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో తమ్ముడు నీతోనే, చెల్లి నీతోనే, ఈ వాగ్దానం మీకే. ఊహించని గొప్ప కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. ఏనాడు అనుకోలేదండి యోబు, నా జీవితం ఇలా అయిపోతుందని. అయిపోయింది, అందరు వదిలేసి వెళ్ళిపోయారు. కానీ యోబు జీవితంలో ఊహించని గొప్ప కార్యాలు జరిగించాడు. రెండంతలుగా దీవించబడ్డాడు. 600 గొర్రెలు ఉంటే 1200 గొర్రెలు, అంటే డబల్గా దేవుడు యోబును దీవించాడు. ఈరోజు నువ్వు శాపాన్ని అనుభవిస్తున్నావేమో, ఈరోజు చాలా లాస్లో అయ్యావేమో, ఈరోజు అప్పుల్లోకి కూరుకుపోయినావేమో, ఈరోజు ఏడుస్తున్నావేమో, దిగులు పడుతున్నావేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. నా దేవుడు నిన్ను విడువడు, ఎడబాయడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నీ జీవితంలో నా దేవుడు గొప్ప కార్యాలను జరిగించబోతున్నాడు. ఆయన ప్రార్థన వినకుండా ఉండే దేవుడు కాదు. ఆయన చెవులు లేని దేవుడు కాదు. ఆయన కళ్ళు లేని దేవుడు కాదు. నీ కన్నీళ్లను చూస్తున్నాడు ఆయన, నీ వేదనను చూస్తున్నాడు, నీ నిందను చూస్తున్నాడు, నీ వేదనను చూస్తున్నాడు. ఆయన చూస్తున్న దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతాలు జరిగించబోతున్నాడు. కనుక ఇంత గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు. ఈ వాగ్దానాన్ని ఎత్తి పట్టగలిగి ప్రార్థన చేయగలిగితే నీ జీవితంలో దేవుడు అద్భుతము జరిగిస్తాడు. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి గనక ఈ ఉదయకాల సమయంలో గొప్ప కార్యాలు జరిగించబోతున్న దేవా నీకే వందనాలని చెప్పి గనక ప్రార్థన చేయగలిగితే, చెబుతున్నాను దేవుని ప్రతినిధిగా, తప్పక దేవుని కార్యాలు మీరు కళ్ళారా చూస్తారు, దేవుని క్రియలు మీరు కళ్ళారా చూస్తారు. ఏనాడు దావీదు అనుకున్నాడా? గొర్రెల కాపరిగా ఉన్న దావీదు అనుకున్నాడా సింహాసనం ఎక్కుతానని? ఏనాడన్నా రాజుగా అవుతానని అనుకున్నాడా? ఏనాడన్నా దావీదు అనుకున్నాడా గొలియాతును నేను గెలుస్తానని?
అనుకోలేదు, కానీ గొలియాతు మీద దేవుడు విజయం ఇచ్చాడు. ఏనాడన్నా యోసేపు అనుకున్నాడా నేను ప్రధానమంత్రిని అవుతానని? ఆకలికి అలమటించినటువంటి యోసేపు గొప్ప కార్యము యోసేపు జీవితంలో దేవుడు జరిగించాడు. ఏనాడన్నా అనుకున్నాడా యోసేపు అనేక మంది జనులను పోషించడానికి దేవుడు కృప చూపిస్తాడని? గొప్ప కార్యాలను దేవుడు జరిగించాడు యోసేపు జీవితంలో. ఈరోజు నీ జీవితంలో కూడా గొప్ప అద్భుతాలు, గొప్ప సూచక్రియలను నా దేవుడు జరిగించబోతున్నాడు. కనుక ఎత్తిపట్టి ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దాం. తండ్రి స్తోత్రం ప్రభువా, గొప్ప దేవుడవు నాయన, ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన యేసయ్య, అయ్యా మా జీవితాలలో గొప్ప కార్యాలు జరిగిస్తామని చక్కని వాగ్దానంతో ఈరోజు మమ్మల్ని దర్శించినందుకు వందనాలు అయ్యా. తండ్రి ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడును గాక. తండ్రి కృపతో నింపండి అయ్యా. ఎంతమంది హాస్పిటల్స్లలో ఉన్నారో వారిని దీవించి ఆశీర్వదించి స్వస్థపరచండి ప్రభు. ఎంతమంది ప్రయాణం పెట్టుకున్నారో ఈరోజు ప్రయాణంలో మీరే తోడినీటిగా ఉండండి ప్రభు. తండ్రి ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ ఎంతమంది అయితే జరుపుకున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి రజ తండ్రి మీరు దీవెనలతో నింపుదురుగాక. నీ మహిమ ప్రత్యక్షత బిడలపై కుమ్మరించబడు. నీ మహిమతో నింపుతురామని, నీ శక్తితో నింపుతురామని యేసు నామంలో ప్రార్థిస్తూ తండ్రి, ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మరి ముఖ్యంగా ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా మరి విష్ యూ హ్యాపీ మ్యారేజ్ డే అండ్ విష్ యూ హ్యాపీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇటువంటి బర్త్డేస్, ఇటువంటి మ్యారేజ్ డేస్ మరెన్నో మీరు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.